వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. రేపటి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం. గెలుపుపై అన్ని పార్టీల ధీమా. గెలుపు గుర్రాలపై జోరుగా బెట్టింగులు. కామారెడ్డి ఫలితంపై లక్షల్లో పందేలు. ఈసీని కలవనున్న కాంగ్రెస్ నేతలు. కేబినెట్ మీటింగ్ నిధుల మళ్లింపుపై ఫిర్యాదు. నాగార్జున సాగర్ పై కొనసాగుతున్న టెన్షన్. కుడి కాల్వ నుంచి ఏపీకి నీటి విడుదల. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. ఏపీకి మిచాన్ తుఫాన్ ముప్పు. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఎలా పెడతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఉపాధ్యక్షులు నిరంజన్ తదితరులు ఈసీని కలవనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. చీఫ్ ఎలక్షన్ అధికారిని వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు కలవబోతున్నారు. ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్ భూములను ఇతర పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఆపద్ధర్మంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సమయంలో కేబినెట్ సమావేశం ఎలా పెడుతుందని చెప్పి కూడా టీపీసీసీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఏ సమయానికి కలవబోతున్నారు వేణు? ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాన ఎన్నికల అధికారిని అపాయింట్మెంట్ కోరారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వివరించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన అంశం ఒకవైపు 3వ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఎలా పెడతారని చెప్పి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరనుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు.
ఈ నెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఎలా పెడతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఉపాధ్యక్షులు నిరంజన్ తదితరులు ఈసీని కలవనున్నారు. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నరేష్. 11 గంటలకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద ఫిర్యాదు చేయనుంది. ఎందుకంటే అన్ని సర్వేలు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో హడావుడిగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వము. సోమవారం రోజు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే అంతకుముందే అధికారం కోల్పోయే ప్రమాదం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కొన్ని అధికారిక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది అన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. అందులో భాగంగా రైతు బంధు నిధులు దాదాపు ప్రభుత్వ ఖజానాలో 6,000 కోట్ల వరకు రైతు బంధు నిధులున్నాయి. ఆ నిధులను కాంట్రాక్టర్లకు దారి మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అనేది ఒక మొదటి ఆరోపణ కాంగ్రెస్ ది. ఇక రెండో ఆరోపణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వము ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ అసైన్డ్ భూములను కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఇతరుల పేర్ల మీదకు బదలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నది ప్రధాన ఆరోపణ. ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, నిఘా పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం అయితే అపద్ధర్భ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారం ఉండదు, ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం చేసే విధంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఉంటున్నాయి. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి అని ఎన్నికల కమిషనర్ను మరికొద్దిసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. అవిత. రైట్, థ్యాంక్ యూ నరేష్. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డిలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠంగా మారింది. అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి స్థానికతే ఆయుధంగా రంగంలోకి దిగారు. కామారెడ్డి ఫలితం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు,
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోవైపు ఉండగా బీజేపీ అభ్యర్థిగా తొలిసారి గెలుపు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఫలితం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. కామారెడ్డి ఫలితంపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాకుండా జిల్లాలోని ఓ మండలంలో లక్షల్లో పందెం కాస్తున్నారు. కామారెడ్డి ఫలితంపై పలు ప్రాంతాల్లో కూడా జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. సంక్షేమ పథకాలు, పింఛన్లు వంటి వాటితో అధికార పార్టీ అధినేత విజయ్ బావుట ఎగరవేస్తారని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డిని గెలిపిస్తాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి స్థానికతతో పాటు నియోజకవర్గ అభ్యర్థికి సొంతంగా రూపొందించిన ప్రణాళికలే అతడిని గెలిపిస్తాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలతో జోరుగా బెట్టింగ్లో పాల్గొంటున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరి వరకు ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాజీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి బాలాజీ. అవిత, కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ నియోజకవర్గంగా పేరొందింది. ఇక్కడ ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఈ యొక్క నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకరించబడి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దాని మీద బెట్టింగ్ల జోరు ఊపందుకుంది. మరొక వైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మీద బెట్టింగ్లే కాకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని కూడా బెట్టింగ్ల జోరు ఊపందుకుంది. ప్రధానంగా ఇద్దరు స్థానికేతరులు పోటీ పడటము, బీజేపీ పార్టీ నుండి స్థానికులు పోటీ పడటము, గత 4 సంవత్సరాలుగా ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే తన యొక్క రాజకీయ రంగాన్ని పూర్తి చేసుకోవడంతో ఆయన కూడా బరిలో బాగా గట్టిగా ప్రత్యర్థులకి ధీటుగా ఉన్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు పోలింగ్ అనంతరం అంచనా వేశారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరిగిందని చెప్పేసి ఎవరు బయటకు వస్తారనే దాని మీద అంచనాలు కూడా లేవని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటంతో ఈ యొక్క నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో బెట్టింగ్ల జోరు మటుకు పూర్తిగా అందుకుంది. 1కి 2, 2కి 4 అన్నట్టుగా బెట్టింగ్లు గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలు, అదేవిధంగా ఈ యొక్క కామారెడ్డి నియోజకవర్గంపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే బెట్టింగ్ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, మెజారిటీ ఎంత అనే దాని మీద రౌండ్ కి బెట్టింగ్లు కూడా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారుల మటుకు బెట్టింగ్ల జోలికి ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి బెట్టింగ్ల రూపంలో నగదుని టేబుల్ గుల్ల చేసుకోవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. ఒకవేళ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టుగా ఎవరికైనా సరే సమాచారం ఉంటే అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు తెలిపినప్పటికీ కూడా బెట్టింగ్ల మీద మటుకు పూర్తి స్థాయిలో జోరు అందుకుంది. ప్రధానంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తుండము, బీజేపీ పార్టీ కూడా గట్టిగా స్ట్రాంగ్ అభ్యర్థిగా ఉండి ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడంతో అసలు ఎవరు గెలుస్తారనే దాని మీద పూర్తి స్థాయిలో బెట్టింగ్, ప్రధానంగా 2 పార్టీల మధ్య బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి ఊహించినప్పటికీ 3వ పార్టీ బీజేపీ పార్టీ కూడా గెలుస్తుంది. 1కి 4 అన్నట్టుగా కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని దాని మీద కూడా బీజేపీ మీద కూడా బెట్టింగ్లో ఎక్కువ అధిక శాతంలో కడుతున్నట్టుగా తెలుస్తుంది. అవిత, థ్యాంక్ యూ బాలాజీ.
ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ షాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని తెలిపారు. గుంపులుగా 5గురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైకులు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధం విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు మద్యం దుకాణాలను మూసివేయాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ షాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని తెలిపారు. గుంపులుగా 5గురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైకులు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధం విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు మద్యం దుకాణాలను మూసివేయాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ మొదలై అనంతరం అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 చోట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర బలగాలతో 3 అంచెల భద్రత పెట్టింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద లోపల బయట సీసీ కెమెరాల నిఘాతో ఉంచింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒకే ద్వారం నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ డబుల్ లాక్ సిస్టమ్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయనుంది. ఎక్కువగా పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గాల ఓటింగ్ లెక్కింపునకు అధికంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు తదితర 4 నియోజకవర్గాల్లో
400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లను ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, శరలింగంపల్లి, మహేశ్వరం, కూకట్పల్లి, మేడ్చల్ తదితర 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో 28+1 టేబుళ్లుగా ఏర్పాటు చేసింది. 8 o'clockకి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు. పోస్టల్ బ్యాలెట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే అది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది, ఇది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ బేసికలీ ద ప్రొసీజర్ ఆఫ్ కౌంటింగ్. ఈరోజు రేపు ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు reporting all the details of whatever has happened and then taking the approvals of the Honorable Commission. So this is what is the situation, and I am hoping, we are all hoping that the way we were able to conduct the poll smoothly, we will be able to finally conduct the counting also and declare the results. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ 500 ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్ను ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్కు 6 పోలింగ్ అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో కలిపి మొత్తం ఒక్కో టేబుల్కు 6 పోలింగ్ సిబ్బంది ఉంటారు. ప్రతి ఈవీఎం 3 సార్లు లెక్కింపు ఉంటుంది. ఈ కారణంగా ఫలితాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మాదిరి కౌంటింగ్ సైతం ప్రశాంతంగా పూర్తయితే ఓట్ల పండగ విజయవంతం పూర్తయినట్టే. నేడు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీసీఎస్లతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల నిర్వహణకు కేఆర్ఎంబీ బదిలీ చేసే అంశంపై చర్చించనుంది. అటు 2 రోజులుగా నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో సాగర్ డ్యాంను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుంది. సిఆర్పీఎఫ్ బలగాలు సాగర్కు చేరుకున్నాయి. రైట్ కెనాల్ నుంచి ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయం కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. సాగర్ డ్యాంపై చోటు చేసుకున్న ఘటనలను ఆయనకు ఉన్నతాధికారులు వివరించినట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో వివాదం తలెత్తింది. కృష్ణానది జలాల బోర్డు సూచించిన ప్రకారం నీటిని 2 రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. అయితే నీటి వినియోగం విషయంలో చాలాసార్లు 2 రాష్ట్రాల అధికారుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముందు మరింత ముదిరిన వివాదం. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో ప్రతిపాదనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ను తెలంగాణ నిర్వహిస్తుంది. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు సైతం తెలంగాణ అధికారులే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ ఎన్నేళ్లుగానో డిమాండ్ చేస్తుంది. అయితే అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగుకు 2 రోజుల ముందు ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆగ్రహం చెందారు. ఏపీ సర్కార్ ఈ విధమైన అతిక్రమణలు పాల్పడడం ఇది రెండోసారి అని అన్నారు.
ఏపీ ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల 2 కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వ చర్యలను ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమర్థించుకున్నారు. ఏపీ తన హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తే అదేదో దురాక్రమణగా చిత్రిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఏపీ హక్కులు కాపాడే ప్రయత్నం చేశాం తప్ప తమ వాటాకు మించి ఒక్క చుక్క నీటి బొట్టు అవసరం లేదన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయమైన చర్యను తప్పుబడుతున్నారని ఆవేదన చెందారు. విభజన చట్టం ప్రకారం 13 గేట్లు ఏపీ ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇదంతా వైసీపీ, బీఆర్ఎస్లు కలిసి ఆడుతున్న నాటకమని అన్నారు. కేసీఆర్కు లబ్ధి కలిగించాలనే ఉద్దేశంతో ఎన్నికల వేళ వైసీపీ నేతలు ఈ డ్రామాకు తెరతీశారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్రం పరిష్కరించాలని తెలంగాణ ప్రతిపక్ష నేతలు కోరారు. తక్షణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం వివాదాలను సృష్టించవద్దని కోరారు. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు సైతం ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ ఈ డ్యాం నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్మెంట్కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా సూచించారు. నాగార్జున సాగర్ డ్యాంపై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్ కొనసాగించాలని తెలిపారు. ఈ డ్యాం తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా చెప్పారు. ఈ ప్రతిపాదనలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయా? ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.